కడప నగరంలో ప్రభుత్వ ఆస్తులు, పెద్దల ఆస్తుల పన్నుల వసూలును గాలికి వదిలేసి కేవలం సామాన్య ప్రజలపై కడప మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు, సిబ్బంది కొరడ జలిపించడాన్ని కాంగ్రెస్ పార్టీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తోందని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పఠాన్ అహ్మద్ అలీఖాన్ ధ్వజమెత్తారు. ప్రభుత్వ ఆస్తులు, ధనవంతుల ఆస్తి, నీటి వాణిజ్యం, ఖాళీ స్థలాలు, ఇతర పన్ను బకాయిల వసూలును కడప నగర పాలక సంస్థ గాలికి వదిలేసిందని ఆరోపించారు. కడప మున్సిపల్ కార్పొరేషన్ ఇటీవల ఇంటి పన్నులు, నీటి పన్నులు, ఖాళీ స్థలాల పన్నులు, వాణిజ్య సముదాయాల పన్నులు, ఇతరత్ర ట్రేడ్ లైసెన్సింగ్ పన్నులు వసూలు చేస్తుంది. పన్నులు కట్టాలని చట్టపరంగా అడగడం, ప్రజలు సదరు పన్నులను చెల్లించడం సర్వసాధారణం. గతంలో డిమాండ్ నోటీసులు సకాలంలో జారీ చేసేవారు. తర్వాత బకాయిలు, మొండి బకాయిలను సామరస్యపూర్వకంగా మున్సిపల్ అధికారులు చేసేవారు. అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక కొందరు అధికార తెలుగుదేశం పార్టీ ప్రజాప్రతినిధుల ప్రోద్బలంతో కడప మున్సిపల్ అధికారులు, సచివాలయ ఉద్యోగులు కొందరు అత్యంతగా జులుం ప్రదర్శిస్తున్నారని ప్రజలు తీవ్ర ఆవేదన. గత 20 రోజుల నుండి కడప మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు సామాన్య ప్రజలపై మాత్రమే కొరడా జులిపిస్తున్నారు కానీ ప్రభుత్వ ఆస్తులు, పెద్దల ఆస్తులు, బడాబాబుల ఆస్తుల నుండి మున్సిపల్ కార్పొరేషన్కు కోట్లాది రూపాయల మేర పెండింగ్ పన్ను బకాయిలను వసూలు చేయడంలో పూర్తిగా నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నారు. దీన్ని కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తోంది. ప్రజలు ఆలస్యంగా చెల్లిస్తున్నందుకు పన్నులను దానికి శిక్షగా బదులుగా ప్రభుత్వం కడప మున్సిపల్ కార్పొరేషన్ పెనాల్టీ కింద అదనంగా వడ్డీ వసూలు చేస్తుంది. ఒక తప్పుకు కానీ, ఒక నేరానికి కానీ సహజంగా చట్టపరంగా ఒక శిక్షను మాత్రమే అమలు చేస్తారు. అయితే ప్రస్తుతం కడప మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు ఒకవైపు పన్నులు చెల్లించినందుకు 2025 ఆర్థిక సంవత్సరానికి ప్రజల ఇంటి వద్దకు వెళ్ళి వారిని అపఖ్యాతి పాలు చేస్తూ, దౌర్జన్యం చేస్తూ, ప్రైవేట్ ఫైనాన్స్ కంపెనీల గ్యాంగ్ వలె వ్యవహరిస్తున్నారు. నీటి సరఫరా పైపు లైన్లు కట్ చేస్తాం, శానిటేషన్ నిలిపివేస్తాం, ఇతరత్రా సర్వీస్ ఆపివేస్తామంటూ హెచ్చరించడం, వీధుల్లో గట్టిగా బిగ్గరగా కేకలు వేయడం, సదరు పన్నులు చెల్లించని సామాన్యులు, మధ్యతరగతి ప్రజలపై ఈ విధంగా దురుసుగా ప్రవర్తిస్తున్నారు. ఈ వ్యవహారం, ఈ ప్రదర్శన కేవలం కడప మున్సిపల్ అధికారులు, సచివాలయ ఉద్యోగులు కొందరు చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకొని కేవలం ఈ విధంగా ప్రవర్తించడాన్ని చట్టం కూడా ఒప్పుకోదు. దీన్ని న్యాయపరంగా కోర్టులో సవాలు చేసేందుకు ప్రజలు చాలామంది ప్రయత్నిస్తున్నారు. సామరస్యపూర్వకంగా పన్నులను వసూలు చేయాల్సిన ఒక చట్టబద్ధమైన కడప మున్సిపల్ కార్పొరేషన్ చట్టాన్ని చేతుల్లో తీసుకుని చాలా దుర్మార్గంగా, దౌర్జన్యంగా వ్యవహరిస్తోంది. మరోవైపు ధనికులను, పెద్దలను ప్రభుత్వ భవనాల నుండి కోట్లాది రూపాయల మేర సుమారు 2 దశాబ్దాల నుండి కార్పొరేషన్కు రావాల్సిన కోట్లాది రూపాయలను గాలి కొదిలేసింది. వారి వైపు వెళ్ళడానికి కడప మున్సిపల్ కార్పొరేషన్ అధికారులకు భయం, వారిని అడగడానికి భయం. ఈ విధంగా ఎన్నో రెవెన్యూ కార్యాలయాలు, పోలీసు కార్యాలయాలు, మరెన్నో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల కార్యాలయాలు సుమారు 100 కోట్లలో కూడా పెండింగ్ లో ఉన్నట్టు బకాయిలు తెలుస్తోంది. ఇటీవల 60 కోట్ల రూపాయలు పన్నులు వసూలు చేశామని కడప కార్పొరేషన్ లో కొందరు అధికారులు కేకులు కట్ చేసి ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఇంకా రావాల్సిన, దశాబ్దాల తరబడి రావాల్సిన ప్రభుత్వ కార్యాలయాల నుండి, ధనికుల నుండి ఆస్తి పన్నులు, నీటి పన్నులు, ఖాళీ ప్రదేశాల పన్నులు, ట్రేడింగ్ లైసెన్స్ పన్నులు, ఇతరత్రా పన్నులను ఇదే విధంగా ఎందుకు ముక్కు పిండి వసూలు చేయడం లేదని ప్రజలు ప్రశ్నిస్తున్నారు.
కాంగ్రెస్ పార్టీ తరఫున మేము ప్రశ్నిస్తున్నాం. చట్టాన్ని చేతుల్లోకి తీసుకున్న అధికారులపై న్యాయపరంగా చర్యలు తీసుకునేందుకు కాంగ్రెస్ పార్టీ పూర్తిగా ప్రయత్నిస్తుందని హెచ్చరిస్తున్నాం.